నైటంతా ఫుల్లు వర్షం. ఇంట్లో కరెంటూ లేదు. వీకెండ్ కదా! కొంచెం పల్లెటూరు చూద్దామని బయటకొచ్చా. గుజరాత్‌లో నేను 4 ఇయర్స్ నుంచి ఉంటున్నా. ఫస్ట్ టైమ్ ఇంత మంచి గ్రీనరీ చూడటం. ఈ ఇయర్ గుజరాత్‌లో వర్షాలు బాగా పడుతున్నాయి. అందుకే ఇంత గ్రీనరీ. ఎందుకో తెలియదు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇలాంటి నేచర్‌ని చూస్తే మనసు చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఒక పల్లెటూరు వాడినే. మా నాన్నగారు కూడా ఒక రైతు. మీలో ఎంతమందికి నేచర్ అంటే ఇష్టమో లైక్ అండ్ కామెంట్ చేయండి. నేను నా 10థ్ క్లాస్ వరకు వ్యవసాయం చేసేవాడిని. ఇంటర్ నుండి హాస్టల్ కాబట్టి కుదరలేదు. అదేంటో ఏసీలో కూర్చొని సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నంత హ్యాపీనెస్ రాదు. మన సైడ్ లాగే గుజరాత్‌లో కూడా అన్నీ పండిస్తారు. డ్రాగన్ ఫ్రూట్, అరటి, మామిడి, పప్పాయ వంటివి. కానీ వాటిలో రకాలు వేరు. ఇక్కడ గోంగూరని పండించరంట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పులుపు పెద్దగా తినరు. వీళ్ళ వంటలు కూడా తియ్యగా ఉంటాయి. మీలో ఎవరికైనా ఈ చెట్టు తెలిస్తే కామెంట్ చేయండి. వీటికి కాసే నల్లని పండ్లు చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం. వారమంతా కంప్యూటర్ ముందు కూర్చునే నాకు ఇలా ప్రతి వీకెండ్‌లో ప్రకృతిని చూడడం అంటే చాలా ఇష్టం. నాకెప్పుడైనా పాలు కావాలంటే ఇక్కడ దగ్గరలో ఉన్న రైతు దగ్గరే తీసుకుంటా. చాలా సార్లు అనిపిస్తుంది. ఇష్టం లేని జాబ్ చేయడం కన్నా కొంచెం కష్టమైన ఇష్టంగా వ్యవసాయం చేయాలని. కానీ అమ్మా నాన్నని బాధ పెట్టకూడదని జాబ్ చేస్తున్నా.